తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందంటే ఏం చెప్పమంటారు అంటే నేను యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాను. స్టేట్ గవర్నమెంట్స్ గురించి చెప్పాలంటే అంత ఐడియా లేదు. పరిపాలన అంటారు కాబట్టి ఇప్పటివరకు అయితే బాగా నడుస్తుంది. వన్ ఇయర్ 2-3 మంత్స్ ఏమో జస్ట్ వెరీ గుడ్ అని కాదు కానీ గుడ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పరిపాలనలో అది ఏ స్టేట్ పరిపాలన గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్స్ మాకు యాక్చువల్గా ఏ బెనిఫిట్స్ లేవు. సెంట్రల్ రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షన్ కూడా లేదు మాకు. అది అంటే మనకి ఏ గవర్నమెంట్ అయినా కానీ విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో Definitely. విద్యా వైద్యం విధానంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? విద్యా వైద్య విధానంలో మీరంటే చెప్తున్నాను కదా వెరీ గుడ్ అని చెప్తలేను, గుడ్ అని చెప్పగలను. ఓకే, అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ అది యాక్చువల్గా ఇది నేను సిటీలో పుట్టి పెరిగాను కాబట్టి విలేజ్ వాళ్ళకి బెనిఫిట్ ఉంది అక్కడ కేసీఆర్ది. ఇతన్ని కూడా అంటే ఇక్కడ అంతా ఎక్కడంటే సిటీలో ఏమి ఉన్న వరకు అయితే ఏం లేదండి. ఒకటి ఆధార్ ఇప్పుడు మేము యాక్చువల్ రిటైర్డ్ అయినా కానీ మామూలు వైట్ కార్డు లేదు, ఏం లేదు. ఈ కార్డు కూడా ఎలిజిబుల్ లేదు అంటున్నారు. ఓకే, అంటే రెగ్యులర్ గా అది నేను మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని అడిగినా కానీ చెప్తారు మామూలుగా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏం బెనిఫిట్స్ అయితే మాకు ఏం లేవు అండి. ఒకటి. థ్యాంక్ యూ.